మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సిల్వర్ రేట్స్ ప్రజెంట్ మార్కెట్లో చూస్తే ఫుల్ మంచి బూమింగ్లో ఉన్నాయి. సో బంగారంతో పాటు ఏమాత్రం తీసిపోకుండా సిల్వర్ రేట్స్ కూడా ఆ రేంజ్లోనే పెరుగుతున్నాయి. ఇంత అధికంగా పెరగడానికి కారణం ఏంటంటారు? ఎవరన్నా ఈ రేట్స్ని ఎవరన్నా కంట్రోల్ చేస్తున్నారు? వెనక ఏదన్నా ప్రత్యేకమైన కారణం ఉందా? మరి భవిష్యత్తులో సిల్వర్ పరిస్థితి ఏంటి? 2026లో ఎవరన్నా సిల్వర్ కొనాలనుకుంటే ఎప్పుడు కొంటే బెటర్ అంటారు? సో ఓవరాల్గా ఈ సిల్వర్ గురించి ఏం చెప్తారు గురుగారు? అయితే ముఖ్యంగా మనము బంగారం, సిల్వర్ ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే కనుక రేట్లు రెక్కలు వచ్చేసినాయి. దాని ఇష్టానుసారంగా పెరుగుతూ పోతుంది. ఇకపోతే మనకి విరు దేశాల్లో జరిగేటువంటి యుద్ధాలు కావచ్చు, పెట్టినటువంటి ట్యాక్సేషన్ కావచ్చు, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి విధాన ప్రకారంగా అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ నిధించినటువంటి ఈ యొక్క పన్ను ఉంటుందన్నమాట. ఆ పన్నుల ప్రకారంగా ఉండేటువంటి విధానం ప్రకారంగా పెరిగేటువంటిదే కూరగాయలు కావచ్చు, క్రూడాయిలు కావచ్చు, బంగారం, సిల్వర్ అనేది రేట్లు అనేది డిసైడ్ చేయబడుతుంది. ఇదంతా కూడా నాయకుల చేతుల్లోనే ఉంది ప్రజెంట్గా. ఏది కూడా వారికి ఉన్నటువంటి వనరులు కావచ్చు, వారికి ఉన్నటువంటి విధానాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్యాక్సేషన్ కావచ్చు నడుస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్టు దాని ప్రకారంగా విరి దేశాల్లో కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా అయితే కనుక బంగారం రేట్ అయితే మాత్రము కొంతమేర స్టెబుల్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. బంగారము ఏదైతే 2 లక్షలు చిల్లర, ఇప్పుడైతే మాత్రము 1,30,000 నడుస్తుంది. ఈ రోజునైతే 1,30,000 1,32,000 ఉంది. 1,80,000 వరకు వెళ్ళొచ్చు. 1,80,000 వరకు ఖచ్చితంగా వెళ్ళేటువంటి యోచన అయితే ఉంటుంది. ఈలోపు కనుక ఏదైనా దేశంలో యుద్ధం జరగడం కానీ, ఏదైనా దేశంలో బాంబు పెట్టడం కానీ, ఎవరైనా ప్రధానికి ముచ్చివాత పట్టడం కానీ జరిగితే కనుక, అక్కడ ఉండే ప్రెసిడెంట్లకు ఏమైనా అయితే కనుక అపరముచ్చుబడి పడి ఉంటే కనుక, అక్కడ విధానాలు మారిపోతే కనుక 1,40,000 1,50,000 అయితే ఖచ్చితంగా అందుద్ది. ఇక అన్ని దేశాలు బాగుంటే కనుక 1,80,000 వరకు ఉగాదిలోపు ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఇకపోతే బయట దేశాల పరిస్థితి వచ్చి ఇక మనకి షేర్స్ మార్కెట్లో రేటు వచ్చేసేపటికైతే 1,50,000 నుంచి 1,60,000 వరకు మనకి ఉగాది సమయం వరకు అయితే కనపడుతుంది బంగారం రేటు. సిల్వర్ రేట్స్ పరిస్థితి ఏంటి గురుగారు? సిల్వర్ కూడా మనం సంవత్సరాదిగా చూసుకోవచ్చు. సిల్వర్ అయితే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా రేటు పెరిగేదానికే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సిల్వర్ అయితే తగ్గే పరిస్థితులు అయితే లేదు. ఇక ప్రభుత్వం కూడా మన భారతదేశ ప్రభుత్వం అయితే కనుక మనకి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఉందో, ఈ రిజర్వ్ బ్యాంకు సలహాల మేర కొన్ని బ్యాంక్స్లో సిల్వర్ మీద కూడా మనకి వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి సదుపాయాలు కనిపిస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే సిల్వర్ కూడా రేటు పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక స్థిరంగా ఉండేటువంటి రేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎంతవరకు టచ్ అవ్వచ్చు అంటారు? ఇక సిల్వర్ వచ్చేసి 3 లక్షల నుంచి 3,50,000 5 లక్షల 6 లక్షల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక సిల్వర్కి అధిపతి అయినటువంటి ఎవరు ఉన్నారు అంటే కనుక చంద్రభగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా భూమికి దగ్గరగా ఉంటాడు, ఉచ్చంలో ఉంటాడు. కాబట్టి సిల్వర్ రేట్లు చాలా ఘోరంగా పెరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే శుక్రుడు మధ్యస్థగా ఉన్నాడు కాబట్టి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం కొన్న వాళ్ళైనా, బంగారం నమ్ముకున్న వాళ్ళైనా ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన అయితే బాగా కనిపిస్తుంది. కాబట్టి బంగారం మీద ఎక్కువ దృష్టి పెట్టకండి. బంగారం మీద రేటు పెరిగినా వదినా వాటి మీద ఎక్కువ ఆలోచించకండి. సిల్వర్ మీద చేసిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు కుబేరులు అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది. మరొకటి, ఎక్కువ రానుండే కాలంలో అయితే కనుక సిల్వర్ యొక్క డైమండ్స్ కావచ్చు, సిల్వర్కి సంబంధించిన ఆభరణాలు కావచ్చు, చేయించుకునే విధానం ఎక్కువ అయిపోద్ది. సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్ అంటారా? ఎస్, కావచ్చు. ఎందుకంటే గ్రహాల రీత్యా కూడా మేమందరం కూడా సిల్వరే ఉంటుంది మాకు. మేమందరం కూడా ఏదైనా గ్రహాలు సానుకూలంగా లేకపోయినా మేమందరం కూడా స్టోన్స్, జాతిరత్నాలు పెట్టాలన్నా కూడా, జాతిరత్నాలు అంటే సినిమా పేరు కాదు, మనకి సబ్స్క్యూ స్టోన్స్, ఈ స్టోన్స్ పెట్టాలంటే కూడా మేమందరం కూడా సిల్వరే యూజ్ చేయండి అని చెప్తాం. బంగారంతో ఏది అవ్వదు. కాబట్టి సిల్వరే పెట్టుకుంటే గ్రహాలు కూడా శాంతింపు చేస్తాయి. కాబట్టి ఏదన్నా ఆయుర్వేదిక్లో కూడా సిల్వరే ఎక్కువ వాడతారు. మీకు ఎక్కువ ఐడియా ఉందో లేదో కానీ కొన్ని లేహ్యాలకి సిల్వర్ భస్మం చేసి దాన్ని ఆయుర్వేదిక లేహ్యంగా వాడుతూ ఉంటారు. పిల్లలు పుట్టకపోతే వాటికి ఇస్తూ ఉంటారు. కాబట్టి సిల్వర్ అనేది చాలా గొప్ప విషయం. సిల్వర్ కూడా రేటు పెరుగుతుంది 2026 సంవత్సరంలో. ఖచ్చితంగా 2026లో సిల్వర్ అనేది 7 లక్షల వరకు కూడా వెళ్ళేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఉన్నాయంటే కనుక అప్పు తెచ్చి పెట్టకండి. దయచేసి అప్పులు తేవద్దు. గురువులు చెప్పారు కదండి, అప్పులు తేవద్దు. ఇకపోతే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞాన ప్రకారం కూడా రెక్కలు వచ్చినటువంటి బంగారం
రెక్కలు వచ్చినటువంటి సిల్వర్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పున్నారు. అలాంటివి కూడా చూసినట్టయితే కనుక అది కూడా మన పరిశీలన తీసుకోవాలి. దాన్ని తీసుకున్న ప్రకారం కూడా సిల్వర్కి రెక్కలు వచ్చాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి షేర్స్ని బట్టి నేషనల్ మార్కెట్లో కూడా సిల్వర్ పెరుగుతుంది అని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి ఆగస్టు వరకు కూడా స్థిరంగా లేనటువంటి సిల్వర్ కూడా రేటు పెరిగేలా ఉంది. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఒక గమనిక ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైతే బంగారం సిల్వర్ ఉందో ఇవన్నీ రేటు తగ్గుతున్నాయి ఇన్వెస్ట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏనండి, రానున్నటువంటి కాలంలో బంగారం పెట్టుకున్న వారికి ఏదో రకమైనటువంటి వైరస్లు అయితే వస్తాయి. ఇప్పుడు మనకి ఏం పెట్టుకోపోయినా లాస్ట్ కాలంలో మనం చూస్తున్నాం ఎన్నో రకాల వైరస్లు వచ్చినాయి కదా. అదేవిధంగా మన బాడీ మీద చర్మం మీద బంగారం ఉంటే వారికి వైరస్లు ఎక్కువ సోకేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి సిల్వర్ కన్నా కూడా గోల్డ్ కన్నా కూడా సిల్వర్ పెట్టుకోవడం మంచిది. గోల్డ్ పెట్టుకున్న వారికి ఖచ్చితంగా వైరస్లు అనేది సోకుతాయి. కారణం ఏంటంటారు? ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. బంగారానికి దిష్టి దోషాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా చెడైనా మంచైనా బంగారానికి లాగే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ బంగారానికి ఇచ్చేస్తూ ఉంటే మనము ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేయలేము. ఇప్పుడు మీకు నరదిష్టి తగిలిందంటే మీరు ఒంటిల్లపాది బంగారం ఆభరణాలు వేసుకుని వెళ్ళండి, మీ మీద అమ్మ ఎంత బంగారం ఉందో అనుకుంటారు. ఆ బంగారంతో ఏమవుతుందంటే మీకు నరదిష్టి తగులుతుంది. అదే సిల్వర్ వేసుకుని వెళ్ళండి, ఏడోడర పిచ్చాడు సిల్వర్ వేసుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు. అంతేగాని మిమ్మల్ని ఎవరు దేకరు అంటే చూడరు మిమ్మల్ని ఎవరిని. కాబట్టి మీకు నరదిష్టి కూడా ప్రభావం తగ్గుతుంది. అలా బంగారం పెట్టుకున్న వాళ్ళలో కొన్ని రకాల చర్మ వ్యాధులు, బంగారం ధరించిన వాళ్ళలో కొన్ని రకాల క్రియలు, బంగారం ధరించిన వాళ్ళలో రక్తహీనత, బంగారం ధరించిన వాళ్ళలో కొన్ని రకాల ఆస్తమా లాంటి ఈ యొక్క బ్రీతింగ్ లాంటి ప్రాబ్లమ్స్, బంగారం ధరించిన వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, బంగారం ధరించిన వాళ్ళలో రేపటి రోజున ఏదైనా వైరస్లు వెంబడితే ఆ వైరస్ త్వరగా వచ్చేది ఎవరికయ్యా అంటే కనుక 7 వారాలు నగలు పెట్టుకున్న వారికి, కవచకుండకాలు ఉండక వారికి, బంగారు ఆభరణాలు ఒంటి మీద తీని వారికి, బంగారు ఆభరణాలు ఎప్పుడైనా ఒకసారి పెట్టుకునేటువంటి వారికి, కేవలం అలాంటి వారికే వైరస్లు ఎక్కువగా చోకేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మన సైన్సిస్టులు ఎప్పుడో తేల్చున్నారు. శ్రీ విరాట్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పున్నారు. ఈరోజు అదే విధాలు రెండు పోల్చుకొని నేను గమనించి కూడా ఇదే చెప్తూ ఉన్నాను. కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్కి నవగ్రహాలు దాసోహ పలుతాయి. నవగ్రహాలన్నీ కూడా దండం పెడితే సిల్వర్కి. కాబట్టి సిల్వర్కి అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటాయి. అమ్మవారి రూపం ఉంటుంది, స్వామివారి రూపం ఉంటుంది. సిల్వరే ధరించండి, సిల్వరే కొనండి, సిల్వరే ఆధారం చేసుకోండి. ఏ విగ్రహమైనా సిల్వర్తోనే చేసుకోండి, ఏ ఆరాధన సిల్వర్తోనే చేసుకోండి. సిల్వర్ ఉన్న ఇల్లు తురతూగుతున్నది అష్టైశ్వర్యాలతో, ఎలాంటి స్ట్రెస్ ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. సిల్వర్ గొప్పది. గురుగారు, అలాగే ఈ కలియుగాంతం చివరికి వచ్చే టైంకి కల్కి భగవానుడు వచ్చే ముందు ఈ బంగారం సిల్వర్ పరిస్థితి ఏంటంటే గొట్ల పోసినా కూడా దానికి వాల్యూ ఉండదు అనే ప్రస్తావన అయితే కాలజ్ఞానంలో ఉందని చెప్తూ ఉన్నారు. వాస్తవాలు ఏంటంటారు? ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే కనుక అసలు సిల్వరు గోల్డ్ రెండు ఉండవు. అప్పటికి రెండు ఉండవు, వేరే కేటగిరీ ఉన్నటువంటి లేహ్యం వస్తుంది అప్పటికి. ఇప్పుడు భూమి అయిపోయింది, ఇనుము అయిపోయింది, ఇత్తడైపోయింది, రాగి అయిపోయింది, ఈ లోహాలన్నీ అయిపోయినాయి. అప్పుడు వేరే లోహం ఒకటి వస్తుంది. ఇవన్నీ మిశ్రమంగా కలిసేసి ఒక లోహం వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కార్బన్ అంటారు, రాయితో చేసినటువంటి ఒక పనికరం కార్బన్ అంటారు. కార్బన్తో కూడా ఈ రోజుల్లో మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, ఆర్నమెంట్స్ చేస్తూ ఉన్నారు. మీకు గమనిక ఉందా లేదో కానీ. అలానే మట్టితో చేసేటువంటి క్రియలు అంటారు. అలానే సిల్వర్కి కానీ, అలానే మనకి ఏదైతే గోల్డ్ ఉందో ఇవన్నీ కూడా లోహాలు అయిపోతాయి. వీటి వ్యవహారం వీటికి క్లోజ్ అయిపోద్ది. అప్పుడు వేరే లోహాలు అనేది కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. ఆ లోహాలు అనేది మనం కిరీటి ధరించుకోవటం, ఈ ధరించుకుంటే మనం బ్రతకడగలుగుతాము అనేటువంటి నినాదం ఏర్పడుతుంది. మట్టితో చేయించిన కిరీటాలు అంటే దాని మీద మొక్కలు పెంచుకుంటూ నీళ్లు పోసుకుంటూ ఉండాలి. అలాంటివి వస్తాయి అనమాట. మన గాలి మనమే పీల్చుకుంటాం, ఆక్సిజన్ లాంటివి. ఏది కలియుగం అనంతమైనప్పుడు లేకపోతే కలికి భగవానుడు వచ్చినప్పుడు అంటే నా తరం లాంటివి ఇంకో 100 తరాలు రావాలి. ఇప్పుడు 100 తరం అయిపోయింది కదా, కింద 100 తరాలు రావాలి అంటే ఇంకా 1,00,000 సంవత్సరాలకు కూడా కలియుగం అంతం అవ్వదు. అప్పటికి ఏమి అయిపోయేదో తెలియదు. ఈ రోజుల్లోనే రోబోట్ సిస్టమ్ చూస్తూ ఉన్నాం మనం. అసలు అప్పుడు మానవులు ఉంటారో లేదో కూడా తెలియదు. కాబట్టి అక్కడ దాకా వచ్చేటాక మనం చూడం కాబట్టి. కాకపోతే ఒకటి మాత్రం మనకి కొన్ని వేదాల్లో చదివింది ఏంటంటే, ఒకటి కలియుగాంతం అప్పుడు ఇలాంటి లోహాలకు సంబంధించినట్టు ఏమి ఉండవు. అప్పుడు పొదిగినటువంటి మాణిక్యాలు, పొదిగినటువంటి వజ్రాలు, పొదిగినటువంటి మట్టితో కూడా చేసినటువంటి ఆభరణాలు కొన్ని ఉంటాయి, రాళ్లతో చేసే ఆభరణాలు కొన్ని ఉంటాయి. అవి ధరించుకునే విధంగా ఉంటుంది అని విన్నాం మనం. ఎందుకంటే పూర్వకాలంలో మనకి భారత కాలంలో కానీ మనకి వేదాల్లో చూసినట్టయితే అప్పట్లో వజ్ర వైడూర్యాలంటే మనకి ఆభరణాలు అంటే ఎలా ఉండేవి అంటే కనుక మనకి రాళ్ళు ఉంటాయా. ఇప్పుడు మనకి నందీశ్వరుడికి గిలక ఉంటుంది,
నందీశ్వరుడికి ఒక గిలకి వేస్తూ ఉంటారు అన్నమాట, ఒక చైన్ అంటారు, కుక్కకి వేస్తూ ఉంటారు చైన్ అలాంటివి. అలానే ఎక్కడైనా మనం చూసుకుంటే ఆలయాల్లో కనుక చైన్స్ ఉంటాయి, ఇనప చైన్లు ఉంటాయి, లింకులు ఉండేసి ఇనప చైన్ అంటారు, వాటిని ఏమంటారు, వాటి గొలుసులు అంటారు, ఇనప గొలుసులు ఉంటాయి. అలానే మట్టితో చేసినటువంటి గొలుసులు ఎప్పుడైనా చూసారా మీరు? నేను చూస్తున్నాను, కొన్ని ఆలయాల్లో ఉండుంటాయి. అలాంటి మట్టితో చేసినటువంటిది అంటే రాళ్లతో గొలుసులు చేస్తారు. అలాంటి రాతిని గొలుసులు చేసి ధరించేటువంటి విధానం, నినాదం మన భారతదేశమే కాదండి, యావత్ ప్రపంచం అప్పుడు ఉన్నటువంటి మనుషులందరూ కూడా వచ్చేటువంటి విధానం మన రాబోయేటువంటి తరాలు చూడొచ్చేమో. కాకపోతే అలాంటి రాళ్లతో చేసినవే ప్రాసిద్ధి అవుతాయి, అలాంటివి అమ్ముతారు, అలాంటివి కొంటారు, అలాంటివి వేసుకుంటారు. ఇలాంటి లోహాలన్నీ కూడా పరిమితం కాదు, శాశ్వతం కాదు, అపరిమితం, అప్పటి వరకు మాత్రమే తప్పితే ఇవన్నీ కూడా ఎవడు కొనేవాడు ఉండడు. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఎవరో డబ్బులున్నోడు తప్పితే ఒక ఉంగరం చేసుకుంటే తరాలు ఉండిపోతుందయ్యా, ఎందుకు ఏం చేసుకుంటారు కొనుక్కొని? ఎవరైనా డబ్బు సంపాదించడానికి రేటు అటు ఇటు అయినప్పుడు తప్పితే ఎవడు కొనుక్కొని ఏం చేసుకోరు దీన్ని. ఒకవేళ దాచిపెట్టుకున్నా కూడా చిల్లర డబ్బులు దాచిపెట్టుకుని తప్పితే దేనికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ రోజున రాగి కాయిన్స్ ఉన్నాయి, ఎవరికైనా పనికి వస్తున్నాయా? మాన్యాలు ఉన్నాయి, ఎవరికైనా పనికి వస్తున్నాయా? లేకపోతే డాలర్స్ ఉన్నాయి, కొన్ని పాత రోజుల్లో వాడినటువంటి, మా తాతలు వాడినటువంటి రూపాయి కాయిన్స్, ₹10 ఈ రోజు పనికి రావట్లేదు. అలానే రానున్న తరాలకు కూడా ఈ బంగారం కానీ వెండి కానీ వాల్యూ ఉండదు, పనికిరాదు. అది ఇప్పుడు కాదండి, 100 కాదు 1000 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు ఓకే, ఇబ్బంది లేదు, కొనుక్కోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా విరాట్పతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినా, లేకపోతే ఇంకెవరైనా చెప్పినా కూడా కలియుగాంతం అనేది చాలా రోజులు ఉంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన మీద స్కైలాబ్ లాంటివి ఏం పడట్లేదు, అందరూ ప్రశాంతంగా ఉండండి. వైపరీత్యాలు అయితే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక బంగారం ధర అయితే స్టెబుల్గా ఉండబోతుంది, ఇక వెండి ధర అయితే పెరగబోతుంది. సంవత్సరం మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే వెండి మేము చేసుకోవచ్చు. అలానే వెండి కూడా గ్రహాలన్నిటికీ సానుకూలంగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. అలానే వెండికి సంబంధించినటువంటి విధానం మనలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ అన్ని కూడా సకాలంలో ఉండేందుకు, గ్రహాల యొక్క దోషాలు పోయేందుకు, మన మీద చెడు నెగిటివ్ రాకుండా ఉండేందుకు, దిష్టి దోషాలు రాకుండా ఉండేందుకు కూడా నెగిటివ్ చేసుకోవచ్చు. అలానే వెండి చాలా ప్రాసిద్ధి కాలం నుంచి ఉంది కాబట్టి వెండి రేటు పెరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎవరికైనా కావాలంటే కొనుక్కుంటే కూడా ఈ 2026 సంవత్సరంలో వృద్ధులు అవుతారు కాదు, ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ 2026లో ఏ నెలల్లో కొనుక్కుంటే ప్రాఫిట్ ఉంటుందంట సార్ సిల్వర్ అయితే? ఫిబ్రవరిలో కొనుక్కోవచ్చు, ఇక ఏప్రిల్లో కొనుక్కోవచ్చు, జూన్ నెలలో కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ మంచి రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. కొనుక్కోవచ్చు, జూన్ నెలలో కొనుక్కోవచ్చు, జూలైలో కొనుక్కోవచ్చు, ఇకపోతే అక్టోబర్లో కొనుక్కోవచ్చు. ఈ మాసాల్లో కొనుక్కుంటే కొంచెం సానుకూలమైనటువంటి రేటు వస్తుంది, వెంటనే రేటు పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా షేర్స్లో పెట్టుకోవాలంటే కూడా షేర్ రేటు ఒకలా ఉంటుంది, విడిగా షాప్లో రేటు ఒకలా ఉంటుంది. ఇది అది కంపేర్ చేయొద్దు. అదేమో బూందీ అంటారు, షేర్స్లోకి వచ్చేప్పటికి బూందీ అంటారు, లేకపోతే ముద్ద అంటారు. ఇక్కడ వచ్చేప్పటికి ఆల్మండ్స్ ఉంటాయి. సో ఇక్కడికి రేట్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ బిస్కెట్ గోల్డ్ అంటారు, ఇక్కడ ఆల్మండ్స్ గోల్డ్ అంటారు. ఇక్కడికి వచ్చేప్పటికి రేట్ డిఫరెన్స్ అయితే కాబట్టి ఆ రేటుకి ఈ రేటుకి వ్యత్యాసం లేదు. కాబట్టి ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉన్నప్పుడు రేట్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుదానికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ గురించి మంచి ప్రస్తావన అందించారు సార్. ధన్యవాదాలు సార్.